బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను వచ్చిన అందరూ ఎట్లా మంచిగా మేము కూడా మంచిగా మరొక ఇంట్రెస్టింగ్ అవుతాను అయితే మళ్ళీ ముందుకు వచ్చేసిన. నేను కన్నా ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నేను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయరు. సో లాస్ట్ వ్లాగ్లో షేర్ చేసినా కదా వెమ్లవాడకి కుమ్రవెల్లి పోయి ఆ రోజు అండ్ ఆ నెక్స్ట్ డే కూడా మా ఇంటి దగ్గరనే మా అమ్మోళ్ళ ఇంటికానే ఉండి నెక్స్ట్ డే ఈవినింగ్ మేము మళ్ళీ మా ఊరికి వెళ్తున్నాం అన్నట్టు. సో మేము విమ్లవాడకి వెళ్ళింది, కుమ్మరివెల్లికి వెళ్ళింది. ఆ వ్లాగ్స్ మీరు చూడకపోయింటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ వ్లాగ్స్కి అయితే. సో ఈ వ్లాగ్లో మీరేం చూస్తారంటే ఆల్రెడీ thumbnail చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. స్టిల్ అయినా కూడా నేను చెప్తా ఏంటంటే ఒకరోజు మా అత్తగారి ఇంట్లో ఎట్లా గడిచింది అనేది. ఎప్పుడు ఇట్లనే గడుస్తుంది అంటే కాదు, ఇట్ డిపెండ్స్ అన్న. ఏదైనా ఫెస్టివల్ ఉంటే ఇంకోలాగా గడుస్తుంది, లేదు నార్మల్ డేస్ అయితే ఆ రోజు అట్లా గడిచింది అన్నట్టు. ఎప్పుడు ఇట్లనే గడుస్తుంది అని చెప్పనీకి ఉండదు. సో ఆ రోజు మమ్మల్ని మా ఆయన టోల్గేట్ దగ్గర బస్సు ఎక్కిస్తే నేను మా అక్క బస్కి వచ్చినాము. మా వారు మామయ్యనేమో బండి మీద వచ్చేసేది అన్నట్టు. మేము ఇంటికి వచ్చేసరికి చీకటి 6:30 అట్లా అయింది. ఆ రోజు అత్తమ్మ కందులోనికి వచ్చిందంట. సో కందులు నానం వస్తుంది రాత్రికి. నేను ఆల్రెడీ కూడా షేర్ చేసిన మన ఛానల్, ఇదే లాస్ట్ ఇయర్ సేమ్ ఇదే టైంకి అప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు కందులు కొట్టినుండే. ఇంటి ముందట కందులు కోసుకొచ్చి చేనులకెళ్ళి కోసుకొచ్చి ఇంటి ముందట వేసి కొట్టినుండే. ఇప్పుడు కందులు ఎట్లా అంటే కందిపప్పు ఎట్లా రెడీ అయితే నేను షేర్ చేసిన. ఒకటే ఎంత మళ్ళీ ఇంకోటి నాకు వస్తుంది, ఇంకోటి అందుకున్నట్టుంది. ఇది మళ్ళీ స్లిప్ అవుతుంది, రఫ్ ఉంటే మంచిగా ఆడుతుంది వస్తుంది. అయ్యో సెలవుని వద్దా కుర్తలేదురా కాకపోతే స్లిప్ అవుతుంది. దానికి కొంచెం రఫ్ ఉండాలి. కాకపోతే ఎడవడదు, స్పీడ్ మీద ఉంటే స్లిప్ అవుతుంది ఏమన్నా ఉంటే. మేము వచ్చిన రోజు నైట్ మా అల్లుడు ఇందాక అక్క అని చెప్పిన కదా, మా ఆడపడుచు వాళ్ళ కొడుకు అరుణాచలం పోయినుండే. సో పిల్లలకు బొమ్మలు తీసుకొచ్చిండు, వీటితోటి ఆ రోజు రాత్రి అంతా వాళ్ళు ఆడిర్రు. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట. ఆ రోజు నా డే అంతా ఎట్లా గడిచిందని నేను ఈ వీడియోలో షేర్ చేసిన. సో ముందు రోజు అంతా అలసిపోయి ఉన్నాం కదా, అసలు పడుకోగానే రాత్రి నిద్ర పట్టింది. అసలు ఎప్పుడు తెల్లారిందో కూడా తెలియలేదు, అంటే అంత అలసిపోయినాం అనమాట. ఇట్లా పండుకునేది ఒకటే గుర్తుంది, మళ్ళీ తెల్లారిందే గుర్తుంది, ఇంకేది గుర్తులేదు. సో అంత డీప్ స్లీప్ అయినాం అనమాట అందరము. పిల్లలు కూడా పడుకున్నారు. వాళ్ళు కొంచెం లేట్గా లేస్తారు కదా మామూలుగానే. ఇక్కడ ఉంటే నేను కూడా లేట్గా లేస్తాను. ఊరికి వెళ్తే కొద్దిగా ఎర్లీగా లేస్తాను అంతే. మరీ ఎర్లీగా 5 గంటలకు లేచి అంత తొందరగా ఏం లేవాను. అండ్ మా వాళ్ళు కూడా అసలు ఏం లేపరు. ఇంతవరకు మా పిల్ల 5 years అవుతుంది కదా, ఇంతవరకు ఒక్కసారి కూడా మా అత్తమ్మ మమ్మల్ని పొద్దుగాల అసలు లేపది. ఆమెనే లేచి ఆమెనే పని చేసుకుంటుంది. ఇదైతే వాస్తవం, మేము ఒప్పుకోవాల్సిన వాస్తవం అనమాట. ఈ వీడియో ఒకవేళ మా వాళ్ళు చూసుంటే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఏంటంటే నిజమే, అసలు మేము లేవాము, ఆమె కూడా లేపదు. అసలు మా అత్తమ్మ అయితే అసలు లేపది మమ్మల్ని పొద్దుగాల. ఇది అత్తగారి ఇల్లు, అత్తగారి ఇంట్లో ఇప్పటిదాకా వండుకుంటారా లేవరా అసలు ఇట్లాంటి ఏమనేది అంటే ఫ్రీగా వదిలిపెడుతుంది అనమాట మమ్మల్ని. ఎందుకంటే ఏజ్గా బాగా ఉంది కదా. సో అట్లా అయ్యి అప్పుడు వెనకట్ లెక్క ఉందా ఇప్పుడు పిల్లలందరూ ఎట్లున్నారు వాళ్ళ లెక్క, అంటే మన జనరేషన్ తగ్గట్టు ఉండడానికి ప్రయత్నిస్తుంది అనమాట ఆవిడ. సో అందుకే లేపది. మేము లేచేసరికి బయట పాస్పన్ అంతా ఉడగొట్టేస్తుంది మ్యాక్సిమము. మరి అంత లేట్గా ఎందుకు లేస్తారు? అవి లేపకుండా మీరు లేవచ్చు కదా అంటే అలవాటు అయిపోయింది కదా. సడన్గా లేవాలంటే అసలు లేవలేము. మళ్ళీ అందులోనూ ముందు రోజు అటు ఇటు గుళ్ళు తిరిగి అలసిపోయినాం కదా, అందుకని లేవలేకపోయినా. మరీ లేట్గా ఏం లేవలేదు, 6:30 అట్లా అయింది లేచేసరికి. ఎండాకాలం కదా, 6:20 6:15 అట్లా అయ్యేసరికి ఎండ వచ్చేస్తుంది ఫుల్గా. మా వారు పిల్లలు అయితే మంచిగా వండుకున్నారు ప్రశాంతంగా. నేనైతే ఒకవేళ మా రూమ్లో ఉండుంటే 8 8:30 వరకు అసలు లేవకపోతుంటే నేను లేచినా కదా తొందరగా. మా చిన్న పాప కూడా
నేను లేచిన 15 మినిట్స్ కల్లా లేచేసింది. ఇంకా ఆకలి అవుతుంది కదా, తొందరగా లేస్తే తొందరగా ఆకలి అవుతుంది అనేసి పాలు బిస్కెట్ వేసి తినిపిస్తున్నా. నేనైతే పాలు బిస్కెట్ ప్రిఫర్ చేయను, బట్ ఇక్కడ ఊరి పాలు కదా, సో కల్తీ లేని పాలు దొరుకుతాయి. ఉట్టి పాలు అయితే తను అస్సలు తాగదు, బయట పాలు ఉట్టివి తాగదు తను అసలు. ఇట్లా బిస్కెట్ వేసి అట్లన్నా కొద్దిగా అన్న తనకు ఏమంటారు, పాలలో ఎక్కువ కాల్షియం, విటమిన్స్ అన్నీ మనిషికి కావాల్సినవి అన్నీ దొరుకుతాయి అంట, ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ. సో ఇట్లా దొరికినప్పుడు ఊరికి పోయినప్పుడు అయితే నేను పిల్లలకైతే ఖచ్చితంగా తాగిపిస్తే, నేను కూడా తాగుతా. ఉట్టి పాలు తాగలేకపోతే ఇట్లా బిస్కెట్లు వేసుకొని దాన్ని టేస్టీగా చేసేసుకొని ఆ పాలను లోపలికి పంపించేస్తాం అన్నట్టు. ఇక్కడ మా అత్తమ్మ పల్లి చట్నీ రుబ్బుతుంది. పల్లి చట్నీ ఎందుకంటే ఇడ్లీలోకి, మా సమీక్షకి ఇడ్లీలు అంటే ఇష్టం అనేసి, మా సమీక్ష మేము ఇవ్వలం పోయినా కూడా ఓన్లీ ఇడ్లీలు, ఇన్స్టెంట్ ఇడ్లీస్ అనమాట. అప్పటికప్పుడు మిక్సీ వేసుకొని ఒక 15 మినిట్స్ ముందే ఆ ప్యాకెట్ ఇప్పి కలిపి డైరెక్ట్ ఇడ్లీలు వేసేసుకోవడం అన్నట్టు. అది ముందు రోజు నైట్ నానబెట్టుడు, మళ్ళీ దాని అంతా వేసి అంతా ప్రాసెస్ ఏమి ఉండదు, ఇన్స్టెంట్ ఇడ్లీ లాగా అనమాట. సో అవి చేస్తుంది, నేను మా సమీక్షను లేపుతున్నా. మా సమీక్షకి ఏ టిఫిన్స్ అయినా సరే దాంట్లో పల్లి చట్నీ ఉంటేనే తింటుంది, లేకపోతే అస్సలు తినదు ఆమె. చట్నీ ఏమైనా తేడా ఉందా టేస్ట్? తేడా అంటే ఉంటుంది. ఇదేం రోట్ల నూరిందా, ఇది ఉందా? అదే అదేమో మంచిగా మిక్సీ ఉన్నాను కానీ టేస్ట్ ఇది ఉందా అదే? మా వారిని ఏదైనా నన్ను అడిగితే మంచిగా ఉందని తేల్చి చెప్పారనమాట. 50-50 ఉంది, అది గట్లే ఉంది, ఇది గట్లే ఉంది అని ఏదేదో చెప్తారు. కానీ ఎట్లా ఎంతైనా రోట్ల నూరులోనే ఉంటుంది, మిక్సీలోకి వేసింది దానిలాగానే ఉంటుంది. సో ఊర్లలో ఏంటంటే వాళ్ళకు అప్పటి నుంచి అలవాటు అయిపోయింది ఏంటంటే, మా వారు చెప్తూనే ఉంటారు, మేము తినేటప్పుడు పెట్టుకుంటే అన్నం చల్లగా అవుతుంది, వండకింత తొందరగా అని చెప్తూ ఉంటారు. బట్ మా అత్తమ్మ ఏమంటుందంటే, మాకు అలవాటు అయిపోయింది, తినేటప్పుడే వండుకోవాలంటే మేము వండుకోము, ఇట్లాంటి సంగతులన్నీ అంటూ ఉంటుంది అన్నట్టు. అందుకనే పొద్దుగాల ఇడ్లీ టిఫిన్ చేసే టైంకే పప్పు, అన్నం, కూరలు కూడా అయిపోయినాయి మావి. అంటే వంట పని అంతా కంప్లీట్ అయిపోయింది. మేము ఇడ్లీ తినే టైంకి వాళ్ళ వంట పని కూడా అయిపోయింది, పొద్దుగాల 8:30 కల్లా. సో మా సమీక్షకి ఇడ్లీలు అంటే ఇష్టమని పెట్టి టేబుల్ మీద పెట్టేసి ఇస్తే తను ఇట్లా అన్నది మొత్తం అంతా కింద పోయింది. అదొక డబుల్ పని పెడుతుంది మా సమీక్ష. అండ్ ఇక్కడ పిల్లలు లేరని మీరు అనుకోవచ్చు, పిల్లలు అత్తమ్మతోటి బిల్డింగ్ మీదకి పోయిర్రు. వాళ్ళు పైకి పోయారని ఇల్లు క్లీన్ చేసి నేను కూడా పైకి వెళ్ళిన. ఏం చేస్తారా, మనం నిష్పెట్టి వచ్చి సానిక్ష నీళ్ళు ఆడుతున్నావా మంచిగా? తీయే అవసరం లేదు, అవే అంటే నువ్వు లేవు ఫస్ట్, నేను పొట్టు చేస్తా. తుర్పా పట్టినావు కదా? పట్టినా కానీ ఎండ పోస్తానికే, ఇది ఎండ పోస్తానికే 25 కిలోలు వేస్తే 17 కిలోలు అయిందా? 20 కిలోలకా? రాత్రి కందులు నానబెట్టినామని చెప్పినా కదా, సో వీటిని ఎండబోస్తున్నాం అన్నట్టు బిల్డింగ్ మీద. ఇంతకుముందు అంటే మేము ఇల్లు కట్టకంటే ముందు రోడ్ మీద ఎండబోస్తుంటేనంట. నేనైతే మా పెళ్ళైన 5 ఏళ్ళల్లో ఎప్పుడు మా అమ్మ దగ్గర నుంచే కందిపప్పు అయితే, ఇప్పుడు వాళ్ళ కోతులు అయిపోయి వాళ్ళు అసలు కందులు వేయట్లేదు. మొన్న నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో కూడా చేసి పెట్టిన, ఫస్ట్ టైం నేను కందిపప్పు కొనుక్కొచ్చిన అనేసి. వాళ్ళ కోతులు ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో అప్పుడే అమ్మ చాలా వరకు పప్పు స్టోర్ చేసి పెట్టింది. అది మొన్నటి దాకా అయినుండే మాకు. ఇట్లున్న కందుల్ని నైట్ అంతా నానవస్తే ఇట్లా ఉబ్బిపోయినాయి. ఈ ఉబ్బిపోయిన కందుల్ని ఇప్పుడు ఒక రోజంతా ఎండలో ఎండబెడితే, ఆ ఎండబెట్టిన దాన్ని తీసుకొని పట్టిస్తే అప్పుడు ఇట్లా కందిపప్పు అవుతుంది. మళ్ళీ దీన్ని పోటు పెట్టే పద్ధతి అది వేరే ఉంటుంది. ఆల్రెడీ మన ఛానల్లో షార్ట్ పెట్టిన, ఆల్రెడీ మన ఛానల్లో చూడకపోయింటే వెళ్ళి ఒకసారి చూడండి. సో పిల్లల పైన టెర్రస్ మీద ఫుల్ దుమ్ములు ఆడిర్రు, అందుకనేసి నేను ఇంకా స్నానాలు పోసేసిన వాళ్ళకి స్నానాలు పోసేసి ఇంకా నా పనులను మొదలు పెట్టేసుకోవాలి. బట్టలు అయితే నానబెట్టేస్తున్నా. ముందు రోజు గుట్టకాడికి వేసుకొని అన్ని బట్టలు ఉన్నాయి, అవన్నీ నానబెట్టేస్తున్నా ఫస్ట్ అయితే. మీరు గర్ల్స్ అండ్ కొన్ని చెద్దర్లు ఉండే, వీటిని కూడా నేను పోయి బిల్డింగ్ మీద నానబెట్టేసిన అనమాట, ఉతుకుదామని. వాటిని కూడా నానబెట్టేసిన. బాగా దగ్గర కూర్చోపో.
మెల్లగా బ్రేక్ అయితే ముందర పడతావు, ముక్కు పలుకుతుంది. బాయ్ సని. బాయ్ గిట్ట బాయ్. సీట్ బెల్ట్ అయ్యి ఆయన ఎత్తే ముందర పడుతుంది మరి. రేకేష్ ఇక్కడ మా సమీక్ష వాళ్ళ నాన్నమ్మతోటి కలిసి ఏడిపోతుందంటే మన ఛానల్లో ఆల్రెడీ మా అల్లుని 21st డే అని ఒక వీడియో పెట్టిన, మీకు గుర్తుందా? సో మా ఆడపడుచుకి బాగాలేదనమాట. సో ఆవిడని చూసి రావడానికని మా అత్తమ్మ, మా పెద్ద ఆడపడుచు అండ్ మా అల్లుడు వీళ్ళందరూ కలిసి వెళ్ళిరు అన్నట్టు కార్లో. సో మా సమీక్ష ఇంకా ఆమె ముందు ఎవరైనా ఊరికి పోతే పిల్లలు ఊరుకుంటారా, ఆమె కూడా నేను పోతాను అది నాకు కూడా ఊరుడు తప్పుతుంది, కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కొంచెం సేపు అన్నట్టు. ఎందుకంటే ఒక్కదాన్నే ఉన్నానుకోండి, ఆడ టీవీ పిల్లలు ఎవరు ఉండరు, టీవీ ఉండదు, సో తనకు టైంపాస్ కాదు. అందుకనేసి ఇంకా పొమ్మని చెప్పిన నేను కూడా. ముందు రోజు మేము మా ఆయన చేపలు తెచ్చినుండే, సో చేపల కూర చేసినుండే, చేపల పులుసు అత్తమ్మ. అందులో నుంచి కొన్ని ముక్కలు తీసి మా సమీక్షకి ఇట్లా ముక్కలు ఫ్రై చేస్తేనే ఇష్టము. కొన్ని ముక్కలు తీసి రాత్రే కారం ఉప్పు మసాలాలన్నీ కలిపి పెట్టేసిన. అవన్నిటిని ఏమంటారు వేయించుతున్నాం అనమాట. అంటే డీప్ ఫ్రై కాకుండా షాలో ఫ్రై చేస్తున్నా. మా వారు టైం దొరికింది కదా, చిన్నపాప వండుకుంది, సో టైం దొరికిందని పోయి పక్కింటి వాళ్ళతో ముచ్చట్లు పెడుతున్నాం మా ఆయన. ఇంకా పాప వండుకుంది కదా, ఇక బట్టలు ఉతికేస్తే నా పని అయిపోతాయని ఫాస్ట్గా బట్టలు అయితే ఉతికిస్తున్నాను నేను. ఎందుకంటే తను లేచింది అనుకో, ఇవి బయట నేను ఆల్రెడీ మా వారికి అసలు వేసేటప్పుడే ఫుల్ సార్లు చెప్పిన, బయట స్లిప్పీగా ఉండకుండా కొంచెం ఈ రఫ్గా ఉండే అట్లాంటి టైల్స్ వేపి బయట అని చెప్తే ఆయన గూసునే తీసుకొచ్చి వేపించిండు బయట. వీటి మీద కొద్దిగా వాటర్ ఉన్నా కూడా మస్తు స్లిప్ అవుతుంది. అండ్ రోజు మా అత్తమ్మ వాళ్ళు నడుస్తారు కదా, వాళ్ళకి ఏం స్లిప్ కాదట. అయితే వాళ్ళకు మాకు తేడా ఏంటంటే, ఈ పొలం పనులు చేసేటోళ్ళు చేను పని పోయేటోళ్ళకి ఏంటంటే, వాళ్ళు ఇట్లా బొటనేలు ఉంటుంది కదా, అది ఫస్ట్ ఆనిచ్చి గట్టిగా పెట్టి నడుస్తారు వాళ్ళకి అది ఫస్ట్ నుంచి అలవాటు. ఎందుకంటే భూమిలో నడవడం అలవాటు కదా, సో అది అలవాటు అయ్యి వాళ్ళకి ఇప్పుడు కూడా వాళ్ళకి దాని మీద స్లిప్ అయితే లేదు. మాకేంటంటే మామూలుగా నడిచే అలవాటు కదా, ఇట్లా బొటనేలు ఆనిచ్చి ఇట్లా ఒక దాన్ని ఏమంటారు ట్రిక్ తోటి నడుస్తారు అన్నట్టు. అది వాళ్ళు కావాలని నడుచుడు కాదు, అది వాళ్ళు ఫస్ట్ నుంచి వాళ్ళకి అట్లా అలవాటయ్యి వాళ్ళకి అసలు స్లిప్ కాదు. మాకు మాత్రం అసలు ఎంత ఘోరంగా స్లిప్ అవుతుందంటే, మా చిన్న పాప అయితే ఎన్నిసార్లు పడ్డదు, సమీక్ష కూడా పడుతుంది. అందుకనే నాకు భయం, వాటర్ పని ఏదైనా చేస్తే పిల్లల్ని దూరంగా ఉంచి పోయి చేస్తాం ఆడే మా ఇంటికి పోయినప్పుడైతే. తీసుకుందాము, తీద్దాం, ఓకే? వద్దట, వద్దు, కావాలి 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 లంగలిద్దరు. ఇక్కడ హోమ్ టూర్ చేసుకుందామని మా వారితో అంటే, మా చిన్న పాప ఉండి వద్దని అడ్డంగా తల ఊపుతుంది. సో పైన కందులు ఎండబోసినాం కదా పొద్దుగాల, మళ్ళీ కోతులు ఇట్లా వచ్చి బుక్తాయి అనేసి మా మామని కిందికి రమ్మని, ఇప్పటిదాకా ఆయన మా మామయ్య కూర్చుని పైన. సో ఆయన కిందికి రమ్మని ఆయన తినడానికి పెట్టేసి కొంచెంసేపు మేము ఉంటాం దా అని మేము పైకి పోయినాం అనమాట, కొంచెంసేపు ముచ్చట్లు ఇట్లా పెట్టుకోవడానికి. అండ్ ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా డ్రమ్ము, మా అమ్మలు ఇట్లా పెట్టుకోలేదు, ఈ రింగులు ఉంటాయి కదా అట్లాంటివి పోసుకుర్రు. ఎందుకంటే ఈ కోతుల బాజయంగా ఇట్లాంటి డ్రమ్ములు అవి వలగొట్టేస్తున్నాయి అనేసి వాళ్ళు రింగులు పోపించుకొని రింగులు పెట్టుకుర్రు పైన సంపు. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది కొండపోశమ్మ రిజర్వాయర్. నేను చాలాసార్లు చెప్పిన, మాకైతే చాలా దగ్గరగా ఉంటుంది కొండపోశమ్మ రిజర్వాయర్. సో ఇది టెర్రస్ పైన అనమాట వ్యూ, చెద్దర్లన్నీ పైన ఎండేసిన. అండ్ ఇంకా ఈవినింగ్ కందులు ఎండబోసినాం కదా, ఇంక ఎత్తేసేయాలి. మళ్ళీ ఒకవేళ రాత్రిపూట, సో ఎండాకాలం కదా అప్పుడప్పుడు చినుకులు కూడా పడుతుంటాయి. మొన్న ఎట్లా వర్షం పడ్డా అట్లా అనుకోకుండా కూడా వర్షం ఇట్లా పడుతుందేమో అనేసి ఇంకా అన్నీ ఎత్తుతున్నాము కందులు. చిన్న పాపను మా వారు పట్టుకున్నారు కొంచెంసేపు. అండ్ తర్వాత ఆమె కూడా నేను కూడా ఎత్తుతా అన్నట్టుగా కందులలో వచ్చి ఫుల్ ఆడుతుంది. కందులు ఏంటంటే రౌండ్గా ఉంటాయి కదా, వాటి మీద కాలేస్తే జర్రని జారుతుంది. ఇంకా ఆమె నడు కూర్చుని పెడితే కందులు మేము దగ్గరికన్నా కొద్దీ ఆమె వాటిని చెల్లా చెదురు చేస్తుంది మా నైనిష. ఊరికి పోయిన వాళ్ళు రాలేదన్నమాట,
వాళ్ళు వచ్చేసరికి చీకటి అవుతుందని చెప్పారు, కానీ వస్తా అని చెప్పారు అన్నట్టు. మా సనీక్ష ఉంటే ఇవన్నీ నన్ను ఎడయనిస్తే చేయనియదు ఇక. ఇంకా అట్లనే పొద్దుగల బట్టలు ఆరేసినాం కదా పైన, అవి ఆరిపోయినాయి, అవి కూడా తీసుకొచ్చేసి ఇంకా మా అమ్మమ్మ ఉంటుంది కదా, సాయంత్రం కాగానే చెప్తూ ఉంటుంది, తొందర ఇండ్లు ఊడిసి బయట వాకిలు కూడా ఖచ్చితంగా ఊడవాలి. ఈ సిటీలో అలవాటు అయిపోయి అదే ధ్యాసలో ఇల్లు ఊడ్చుకొని అట్లనే లోపలికి పోతుంటే బయట ఉడవవా అమ్మ, బయట వాకిలు కూడా ఊడ్చి లైట్లు అయిపో అని చెప్తుంది. ఇది అలవాటు అయిపోయింది. సిటీలో ఏంటంటే సాయంత్రం పూట ఉడవం కదా బయట, సో ఊర్లలో ఖచ్చితంగా సాయంత్రం పూట కూడా ఊడ్చిన తర్వాతనే లైట్లు వేసుకుంటారు అన్నట్టు. ఇది వేసినప్పుడు నాకు మా చిన్నప్పటి సంగతి గుర్తుకొచ్చింది అన్నట్టు. మేము కూడా స్కూల్కి పోయి వచ్చి ఇండ్లు ఇట్లా ఊడ్చి గిన్నెలు ఇట్లా కడిగేసి అప్పుడే లైట్లు వేస్తుంటిమి. ఇప్పుడు ఆ సంగతి గుర్తుకొచ్చింది అన్నట్టు. చిన్న పాపను అమ్మమ్మ దగ్గర కూర్చుండబెట్టి ఇంకా మా వారు షికారు పోయారు అన్నట్టు. ఊరికి వచ్చినాక ఖచ్చితంగా వాళ్ళు టైంపాస్కి అట్లా పోతారు, బావి దగ్గరికి పోయి ఒక దిక్కు పోయారు అనమాట. ఆయన ఎటు పోయారు నాకు కూడా క్లారిటీగా తెలియదు, బయటకు పోతున్నా అని చెప్పుకుంటూ పోయారు అంతే. ఇంకా గిన్నెలు ఇట్లా కడిగేసి ఛాయ్ పెట్టి అమ్మమ్మ కొంచెం ఇచ్చి నేను కూడా తాగేసి బట్టలు మడత పెడుతున్నా ఇంకా సాయంత్రము. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా మేము వెళ్ళిపోతాము, అందుకని పొద్దున హడావిడి అవుతుంది. బట్టలన్నీ సర్దేసుకోవాలని ఫస్ట్ అయితే బట్టలన్నీ సర్దేసుకున్నాను నేను. మమ్మీ ఈ కలర్ పోయింది, ఈ కలర్ వేసింది. ఊరి పోయిన వాళ్ళు వచ్చేసారు అన్నట్టు. మా సనీస్ వచ్చేసింది, అసలు ఆడ ఏం తినలేదంట. మా అత్తమ్మ చెప్తుంది. అండ్ ఇంకొక థింగ్ కూడా షేర్ చేయాలి. ఏందో ఈ వీడియోలో మీ అత్తమ్మ గురించి బాగా పాజిటివ్గా మాట్లాడుతున్నాను డౌట్ రావచ్చు చూసేటోళ్ళకు, మా వాళ్ళకు. నేను పాజిటివ్గా ఏమీ మాట్లాడతలేను. ఎప్పుడైనా నెగిటివ్గా ఏం మాట్లాడా, పాజిటివ్గా ఏం మాట్లాడా, వాళ్ళ గురించి ఉన్నది మాట్లాడతా అంతే. మళ్ళీ ఏమైంది కూసో, మళ్ళీ ఏమి ఏడుకొచ్చింది పోతాను ఏడుకో. మరి బండి పోతుంది. నేను ఉన్నట్టు చెప్పిన అంతే. నేను కొత్తగా ఆమె గురించి కల్పించి చెప్పింది ఏం లేదు, అబద్ధం చెప్పింది కూడా ఏమీ లేదు. అది చేసేదే మామూలుగా ఎప్పుడూ డిస్కస్ చేయను అంతే. ఇట్లుంటారు అట్లుంటారు అనే సంగతి ఏం డిస్కస్ చేయను అంతే. సో సందర్భం వచ్చింది కాబట్టి వీడియోలో డిస్కస్ చేసిన. సో రాత్రి ఏమంటారు పప్పు ఉండే కదా, పొద్దుగా పప్పు అట్లే ఉండి వాళ్ళు ఎవరు తినకుండా పోయారు. సో పప్పు ఉండనేసి వరపుని రొట్టెలు చేసుకున్నాము. మా వారైతే ఈ రాత్రి వచ్చారో కూడా నాకు తెలియదు. నేనైతే పిల్లల్ని వేసుకొని పడుకోవడానికి సిద్ధం చేసినాను అనమాట. 9:30 కల్లా మేము పక్క ఎక్కేసినాము. అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే వాళ్ళు పడుకునేసరికి 10:30 అట్లా అయిపోయింది. ఫైనల్లీ ఏ డే ఇన్ అత్తగారి ఇల్లు అనమాట. ఎట్లా అనిపించింది ఈ వీడియో కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. బాయ్, సీ ఇన్ నెక్స్ట్ వీడియో.